బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలు నేడు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అత్యంత వైభవంగా జరగనున్నాయి. మొహరం సంతాప దినంగా దబిల్పురా నుంచి జాతర్కట్ వరకు బీబీ ఆలం భారీ ర్యాలీ నిర్వహించనున్నారు షియా ముస్లింలు. ఈ ర్యాలీలో షియా ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. మొహరం వేడుకల సందర్భంగా ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉదయం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ర్యాలీ జరిగే రూట్లో ట్రాఫిక్ డైవర్షన్ ఆదేశాలు జారీ అయ్యాయి. బీబీ ఆలం ఊరేగింపు ప్రాంతాల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 10న మొదలైన మొహరం వేడుకలు 9 రోజుల పాటు పీర్లను ఊరేగించి పీర్ల కొట్టానికి చేర్చి కొట్టం ఎదుట అగ్నిహుండం చుట్టూ అలా వాడతారు. 10వ రోజైన నేడు ఆషురా నిర్వహిస్తారు. ఈ రోజు బెల్లం పానకం తయారు చేసి పంపిణీ చేస్తారు. పీర్లను తిరిగి ఊరేగించి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. షియా సంఘం ఆధ్వర్యంలో అమరులను స్మరిస్తూ పదునైన ఆయుధాలతో ఒంటిపై బాదుకుంటూ రక్తం చిందిస్తూ మాతం ప్రదర్శన నిర్వహిస్తారు. ఇక కుల మతాలకు అతీతంగా పలువురు దట్టీలు సమర్పించి మొక్కు చెల్లించుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, మొహరం వేడుకలు ఓల్డ్ సిటీలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ రోజు ఊరేగింపు ఏ విధంగా ఉంది? రత్న, ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా మొహరం పండుగ సందర్భంగా ఏదైతే ర్యాలీ నిర్వహిస్తారో ఆ ర్యాలీకి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఓల్డ్ సిటీలోని దబిల్పురా బీబీ ఆలం దగ్గర ఉన్నాము. ఇక్కడి నుంచే ప్రత్యేక ప్రార్థనల తర్వాత ఇక్కడ నుంచి ఊరేగింపుగా ఏనుగుపై ఊరేగింపుగా ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తారు. ఇందులో షియా ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. 11 గంటల తర్వాత ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. అయితే దబిర్పురా నుంచి చెదర్ఘట్ వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీకి వెళ్లే మార్గాల్లో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్యామ్నాయ రూట్లో రెగ్యులర్గా వచ్చే వాహనాలన్నీ కూడా వెళ్ళాలని చెప్పేసి కూడా వారికి సూచికలు, అదేవిధంగా అక్కడ భారీ గేట్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు. ఇటు భారీ బందోబస్తు, ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగే అవకాశం కనబడుతుంది. మొహరం పండుగ అంటేనే త్యాగానికి ప్రతీకగా ముస్లిం సోదరులు నిర్వహిస్తుంటారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా పీర్ల పండుగ అని చెప్పేసి కూడా ప్రతి ఊర్లో కూడా పీర్లని నిలబెట్టి 10 రోజుల పాటు అక్కడ ప్రార్థన నిర్వహించిన తర్వాత ఇక్కడ ఈ రోజు చివరి రోజు అయినటువంటి పీర్ల ఊరేగింపు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. ఈ పండుగలో మతాలకు అతీతంగా హిందువులు, ముస్లింస్ అందరూ కలిసి ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఊర్లలోనైతే జిల్లాల వారీగా, గ్రామాల్లో హిందువులు కూడా ఎక్కువగా పెద్ద సంఖ్యలో ఈ పీర్ల ఊరేగింపులో పాల్గొంటారు. ఇక హైదరాబాద్ ఓల్డ్ సిటీకి వచ్చినట్టయితే ఇక్కడ మొహరానికి సంబంధించిన వేడుకలకు, అంటే ఇది సంతాప దినాలుగా చెప్తారు, త్యాగానికి ప్రతీకగా ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా ర్యాలీ నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఇటు షియా ముస్లింలందరూ కూడా బీబీ ఆలంకి చేరుకుంటున్నారు. 11 తర్వాత ఇక్కడ ర్యాలీ ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. మనం చూడొచ్చు, ప్రత్యేక పోలీస్ బలగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ర్యాలీ జరిగే ప్రాంతాలను ముందుగానే హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆయన పరిశీలించడం జరిగింది. ఆ రూట్ మ్యాప్ను కూడా క్లియర్ చేసి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. అయితే సౌత్ జోన్ డీసీపీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాము, అసలు ఎప్పుడు ప్రారంభమవుతుంది మేడం ఈ ర్యాలీ? ఎప్పుడు ప్రారంభమవుతుంది? 12:30-12:45 స్టార్ట్ చేద్దాం. ఎట్లాంటి ఏ రూట్ లో వెళ్తుంది, ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి మేడం? ఇక్కడ నుంచి ఫైజ్ కమ్ ఎతబార్ చౌక్, సర్దార్ మెలోడ్, చార్మినార్, గుల్జార్ హౌస్, ఇరానీ గది, తర్వాత ఈ కద్వరస్, అలాబా సర్కల్, మస్జిద్. ఎన్ని గంటల వరకు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది? 7:30. పోలీసులు కూడా భారీ బందోబస్తును
ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. చాలా పెద్ద సంఖ్యలో ఈ ఊరేగింపులో షియా ముస్లింలు పాల్గొంటారు. తమకి త్యాగానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి మొత్తం పెద్ద సంఖ్యలో వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దారి పొడవున మంచినీళ్ళని కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్వచ్ఛందంగా. బీబీ కాలంకి ఇప్పటికే చాలా మంది చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఈ యాత్ర ప్రారంభం కాబోతుంది. ఎక్కడైతే ఈ యాత్ర రూట్ మ్యాప్ ఉందో ఆ రూట్ మ్యాప్ని ఇప్పటికే పోలీసులు పూర్తిగా తాము భారీ గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేయడం జరిగింది. మిగతా ఏదైతే ఈ ర్యాలీ వెళ్ళే మార్గం కాకుండా ఇతర మార్గాల నుంచి పోయే విధంగా కూడా పోలీసులు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఈ ర్యాలీ ప్రారంభం కాబోతుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సురేష్.